ఇండిగో విమానాలు టేక్ ఆఫ్ కావడం లేదు. వరుసగా రెండో రోజు ఎయిర్పోర్ట్లలోనే ఉండిపోయాయి ఇండిగో విమానాలు. దేశవ్యాప్తంగా 170 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఇండిగో ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లలో భారీ సంఖ్యలో సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్లో 33, ఢిల్లీలో 30 ఇండిగో ఫ్లైట్ సర్వీసులను రద్దు చేసింది ఆ సంస్థ. మరికొన్ని సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 200 విమానాలు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి 40 సర్వీసులు నిలిచిపోయాయి. ఇవాల్టికి పరిస్థితి అంతా సెటరేట్ అవుతుంది అనుకుంటే ఇవాళ కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. పలు నగరాల్లో 170కి సర్వీసులను పైగా రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. రేపు కూడా ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఇండిగో సర్వీసుల రద్దు జాప్యంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పాట్నా ఎయిర్పోర్ట్లలో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిని నిలదీస్తున్నారు. చివరి నిమిషంలో విమాన సర్వీసులు ఆగిపోవడంతో అత్యవసర ప్రయాణాలకు బయలుదేరిన వారంతా ఇబ్బందులు పడుతున్నారు. టెర్మినల్స్ దగ్గర ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నిన్న ఇవాళ్లే కాదు, గత నెలలో కూడా ఇండిగో సర్వీసులు భారీ సంఖ్యలో రద్దయ్యాయి. ఆ సంస్థకు చెందినటువంటి 1232 ఫ్లైట్ సర్వీసులు నవంబర్లో రద్దయ్యాయి. డిసెంబర్లో సర్వీసులు రద్దు పూర్తిగా ఎక్కువైంది. పైలట్ల విధుల నియంత్రణపై ఇటీవల డీజీసీఏ విధించినటువంటి నిబంధనతో పాటు రాత్రి విమానాల ల్యాండింగ్ ను తగ్గించడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయని ఇండిగో యాజమాన్యం చెబుతోంది. సిబ్బంది రోస్టర్ నిబంధనల అప్గ్రేడ్తో సర్వీసులు నిలిపివేయాల్సి వచ్చిందని ప్రకటించింది. సాంకేతిక సమస్యలకు తోడు పెరిగిన రద్దీ, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో మరిన్ని సర్వీసులు రద్దయ్యాయి. సిబ్బంది వినియోగంలో ప్రణాళికా లోపం వల్లే ఇండిగో విమాన సేవలకు అంతరాయం కలిగిందని ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ తేల్చెప్పింది. మరొకవైపు ఇండిగో విమానాల రద్దుపై ఆ సంస్థకు నోటీసులిచ్చి విచారణ చేపట్టింది డీజీసీఏ. విమాన సిబ్బందికి నవంబర్ 1 నుంచి డ్యూటీ టైం కొత్త నిబంధనలు అమల్లోకొచ్చాయి. డీజీసీఏ విధించిన ఫ్లైట్ డ్యూటీ టైం పరిమితి నిబంధనలతో ఇండిగో సంస్థ, పైలట్లు, క్యాబిన్ క్రూ ఈ కొరతతో ఇబ్బంది పడుతోంది. కొత్తగా ఎఫ్డీటీఎల్ నిబంధనల ప్రకారం వారానికి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి. నైట్ ల్యాండింగ్స్ ను 6 నుంచి 2కు తగ్గించారు. సిబ్బంది కొరతతో 755 విమాన సర్వీసులు రద్దయితే ఎయిర్ స్పేస్ పరిమితుల వల్ల 258 సర్వీసులు, ఏటీసీ వ్యవస్థ వైఫల్యంతో 92 సర్వీసులు రద్దయ్యాయి. కొత్త నిబంధనల ప్రకారం డ్యూటీ షెడ్యూల్స్, నైట్ ల్యాండింగ్ ప్లాన్స్, వీక్లీ రెస్ట్ చార్ట్లలో మార్పులు చేయాల్సి రావడంతో ఇండిగో ఎయిర్లైన్ షెడ్యూలింగ్ సిస్టమ్స్ పూర్తిగా దెబ్బతింది. కొత్త అవసరాలకు తగ్గట్టుగా సిబ్బంది లోటును భర్తీ చేయలేకపోయింది ఇండిగో యాజమాన్యం. శీతాకాలంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. దీంతో నైట్ ల్యాండింగ్ తగ్గించేశారు. ప్రతికూల వాతావరణంతో కొన్ని సర్వీసులు రద్దవుతున్నాయి. వరుసగా సర్వీసులను రద్దు చేస్తున్న ఇండిగో యాజమాన్యం ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ప్రకటించింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయ్యప్ప భక్తులు ఆందోళన చేశారు. ఫ్లైట్ రద్దు జాప్యంపై ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిని నిలదీశారు అయ్యప్ప భక్తులు. పాట్నా ఎయిర్పోర్ట్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇండిగో సిబ్బందిపై మండిపడ్డారు ప్రయాణికులంతా.